సిస్టమ్ బ్యూటిఫుల్ సిస్టమ్ మనకు తెలుగులోనే అందులో ఉగాది పంచమి అందులోని గుళ్ళల్లో చెప్పే విధానంలోనే ఉందండి. ఇంకెక్కడా లేదండి. వాళ్ళకి అర్థం కాదు కూడా ఆ నాలెడ్జ్. అంటే మన 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 వాళ్ళు ఎంత ఇంటలెక్చువల్ పీపుల్సో చూడండి. అందుకని దీన్ని ఒక మొండి మూఢనమ్మకంగా కాకుండా ఇదొక టెక్నికల్‌గా, సైంటిఫిక్ నేచర్ ఇచ్చే సిగ్నల్‌గా మనం గమనించాలి. మీరు గనక చూసుకుంటే ఒక డ్రామాటిక్ చేంజ్ మేషరాశి వాళ్ళకి రాబోతూ ఉంది. అంటే ఈళ్ళకి ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారు. మేషం అంటే పేరులోనే ఉందండి. మేషం అంటే ఏందండి? ఓకే. మేకప్ టేల్. వీళ్ళకి సైన్యాధ్యక్షుడు, సోల్జర్స్, జనరల్స్ ఎన్ని ఆటంకాలొచ్చినా బోల్డ్‌గా ఎదుర్కొని ఎళ్ళిపోయే ఒక రాశి ఈళ్ళదండి. పట్టుదల చాలా ఎక్కువ. అలానే ఈ టైంలో ఈళ్ళు ఇంకా పట్టుదలగా ఉండాలి. డబ్బు పోకుండా డబ్బు కాపాడుకునే విషయంలో పట్టుదలగా ఉండాలి. అలానే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసేలో కాపాడకుండా ఏదైనా గనక పని కాకపోతే ఫ్రస్ట్రేషన్‌కి గురి కాకుండా ఇంకా పట్టుదలగా చేయాల్సిన టైం వీళ్ళకొచ్చేసిందనమాట. ఈళ్ళలో ఉన్న శక్తియుక్తుల్ని పొదును పెట్టాల్సిన టైం వీళ్ళకొచ్చేసిందని చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్పారు? ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంది. ఎప్పటి నుంచి అంటేనండి మార్చి 30 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన మహర్షులు కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్పారు. ఏంటి అంటే మానహాని మనక్లేశః కృషి భోజన మల్పషః నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనో అని చెప్తారు. అంటే వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. రెండోది మనసులో ఎప్పుడు టెన్షన్‌లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి.